కుత్బుల్లాపూర్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు, పీడీఎస్యు, పీఓడబ్ల్యూ మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బండి సంజయ్ను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, లేదంటే అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తామని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ హెచ్చరించారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులు కావస్తున్నా బండి భగీరథను అరెస్ట్ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై నిందించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. తక్షణమే బండి భగీరథపై చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. బండి భగీరథను వెంటనే, మైనర్ బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని వెంటనే, బండి భగీరథను వెంటనే, బండి భగీరథను మంత్రివర్గం నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి కేసు బండి భగీరథ్ కేసు. దీనికి సంబంధించి ఈ దేశంలో మహిళల రక్షణ గురించి అనేక సందర్భాలలో మాట్లాడినటువంటి బండి సంజయ్ ఇంతకు ముందు అనేక ఘటనలో మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరిగినటువంటి సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఒక బాధిత మహిళ ఒక పోక్సో చట్టం కింద తన కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడటంలో ముందుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారం రోజులుగా మీడియాలో గత మాట్లాడినవి అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి మోడీ వస్తున్నటువంటి రోజుకే ఈ పోలీస్ స్టేషన్ లో, పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైనటువంటి బండి సంజయ్ని ముందుగా కేంద్ర క్యాబినెట్ కెంచెల్ బర్తరఫ్ చేయాలనేది మేము ముందుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉంది. చాలా మీడియాలో చాలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు కేంద్రంలో తగాదాలు ఉన్నట్టు, గొడవలు ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో అవకాశం ఉన్న ఒక పోక్సో కేటు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వారం రోజులైతే ఒక సామాన్య బాధితులు కానీ సామాన్యులు ఎవరైనా ఇట్లాంటి కేసులో పోక్సో కేసు పెడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇక్కడ 8 రోజులైనా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. చాలా విచిత్రమైనటువంటి వాదనలు ఈరోజు మీడియాలో బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఎప్పుడైతే పోక్సో కేసు కింద బాధితురాలు కేసు నమోదయ్యింది, జాతీయ నాయకురాలు ఇవాళ బండి భగీరథని అరెస్ట్ చేయడానికి ఎందుకు పోలీస్ యంత్రాంగం అలసత్వం వహిస్తుంది అనేటువంటి దాన్ని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా, ఐఎఫ్టియుగా, పీడీఎస్యూగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక వారం రోజుల పాటు లైంగిక వేధింపుల కేసు నమోదై పోస్కో కేసు, అది ఒక మైనర్ బాలిక పెట్టినటువంటి పోస్కో కేసులో ముద్దాయిల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? దీనికి వెనక ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కారణంగానే వీళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది భావిస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేసు నమోదవుతే అక్కడ హనీ ట్రాప్ కేసు పెట్టారు. హనీ ట్రాప్ కేసు తన అధికార యంత్రాంగం యొక్క ప్రాబల్యంతో హనీ ట్రాప్ కేసు ఎట్లా పెడతారు? ఆ పెట్టిన ఆయన ఎట్లా పెట్టాడు? నమోదు చేసిన పోలీసు యంత్రాంగం ఎట్లా నమోదు చేసింది అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ పోస్కో కేసును నీరు కార్చడం కోసం వాడు చేస్తున్నటువంటి ప్రయత్నంగా, ఇవాళ బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము దీన్ని చూస్తున్నాం. ఇవాళ ఈ పోస్కో కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని, బండి సంజయ్ని కూడా ముద్దాయిగా చూడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. తక్షణం ఆయన్ని బర్తరఫ్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి. తనంతట తానుగా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ మాత్రం సంశయించకుండా అధికారంలో ఉండడం అనేటువంటిది, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది, అధికార ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది సరైనది కాదు. మీరు ఈ
మహిళలకు సంబంధించి చెప్తారు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. ఎవరిని బేటీ బచావో అని మీరు ఎవరిని బచాయిస్తున్నారు? ఇవాళ బండి సంజయ్ కొడుకును బచాయిస్తున్నారు. అందుకోసం మేము అంటున్నాం, మీరు మహిళలకు నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి బండి సంజయ్ రాజీనామా చేయి. ఈ కేసుని నువ్వు హనీ ట్రాప్ కేసు పెట్టావంటేనే అందులో నీ దురుద్దేశం ఏంటి అనే